సోరియాసిస్ ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలని ఒక వీడియో చేయడం జరిగింది. ఎందుకు వీడియో చేశామంటే చాలా మంది సోరియాసిస్ పేషెంట్స్ సలహాలు పాటించకుండానే చాలా యొక్క ఆహార పదార్థాలను ఆపేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం అసలు ఎలాంటి ఆహారం తీసుకుంటే సోరియాసిస్ కు మంచిది, ఏది తీసుకోవచ్చు ఏది తీసుకోకూడదు అని ఒక వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో చూసి ఒక భవానీ గారు, కుడ్ యూ ప్లీజ్ మేక్ ఎ వీడియో ఆన్ పీపుల్ హూ ఆర్ ట్రయింగ్ టు కన్సీవ్ విత్ సోరియాసిస్, కుడ్ నాట్ బి ఏబుల్ టు కన్సీవ్, విల్ దేర్ బి ఎనీ ఇంటర్లింక్? ఈ సోరియాసిస్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు వాడుకునేటువంటి మెడికేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా రీసెంట్ గా మ్యారేజ్ చేసి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ముఖ్యంగా మిథోట్రెక్స్ అనేటువంటి టాబ్లెట్ ఇవ్వలేము, తర్వాత ఎసిటేట్ అనేటువంటి టాబ్లెట్ అసలు ఇవ్వకూడదు, అప్రమిలాక్స్ అనేటువంటి ఒక టాబ్లెట్ మాత్రమే ఇవ్వగలము. అది కూడా మీరు కన్సీవ్ అయ్యేటువంటి ఒక 2 days 3 days ముందు ఆపేస్తే మంచిది. ఇలే కాకుండా బయాలజికల్స్ అనేటువంటి ఇంజెక్షన్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఎట్నార్సెప్ట్, TNF ఆల్ఫా బ్లాకర్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇక ఎట్నార్సెప్ట్ అనేటువంటి ఇంజెక్షన్స్ చాలా సేఫ్. నా దగ్గర ఒక 2 పేషెంట్స్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు కానీ సోరియాసిస్ అధికంగా ఉంది కనుక అలాంటి సిచ్యువేషన్స్ లోపల నేను ఆ యొక్క ఇంజెక్షన్ పెట్టడం జరిగింది. పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కన్సీవ్ అయిన తర్వాత ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఇంజెక్షన్ చేసి స్టాప్ చేయడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇక ప్రెగ్నెన్సీ కంట్రోల్లో ఉంటుంది కనుక ఆ తర్వాత వాళ్ళు కంటిన్యూ అయిపోతూ ఉంటారు అనమాట. సో అంతకన్నా సేఫ్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ లోపల టోటల్ బాడీకి ఉన్నప్పుడు టోటల్ బాడీ ఫోటోథెరపీ, నారో బ్యాండ్ యూవీ ఫోటోథెరపీ అని ఒక ఫోటోథెరపీ ఉంటుంది. ఫోటోథెరపీ అనేటువంటిది చాలా సేఫ్. ఆ ఫోటోథెరపీ తీసుకున్నప్పుడు ఫోలిక్ యాసిడ్ అనేటువంటి సప్లిమెంటేషన్ తీసుకుంటూ ఈ ఫోటోథెరపీ తీసుకుంటే ప్రెగ్నెన్సీ లోపల చాలా సేఫ్ ట్రీట్మెంట్ అనమాట. సో ఇది మీకు కానీ బేబీకి కానీ ఎలాంటి దుష్ఫలితాలు అనేటువంటివి ఉండవు. ముఖ్యంగా సోరియాసిస్ ఉన్నటువంటి వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా ఈ ట్రీట్మెంట్ తీసుకునే విధానంలో కొన్ని మార్పులు చేసుకుంటే మంచిది.